హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా అమ్మమ్మల చేనుకి వెళ్తున్నాం. రండి చూద్దాం ఏం చేస్తున్నామో. బాగుంటుంది. అక్కడ మా అమ్మమ్మ తాత ఉన్నారు, చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మా అమ్మ వాళ్ళ చేను దగ్గరికి వెళ్తున్నాం. ఇది మా చిన్నమ్మ వాళ్ళ అరటి తోట. మేము మా అమ్మ వాళ్ళ చేను దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే, మా అమ్మ వాళ్ళ చేను దగ్గరికి వెళ్ళిపోతుంటే మా స్మైల్ అయితే ఏడుస్తుంది. ఎందుకంటే నేను వస్తా అని ఏడుస్తుంది. కాబట్టి ఈరోజు తీసుకెళ్తున్నా. తెచ్చింది చూడండి. ఆ భూమిలోకి వెళ్ళి దాన్ని నడవడానికి వస్తుంది. ఇది ఫస్ట్ టైం అది వచ్చుడు అక్కడికి. దానికి చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అడ్డుగాడు చూడండి అక్కడికి వెళ్తున్నాడు. మా అమ్మ దున్నుతున్నది చూడండి. నేను షాక్. ఇదే ఫస్ట్ టైం నేను చూసుడు. కానీ మా అమ్మ ఇది చాలాసార్లు చేసిందట. ఇలా మా నాన్నకు సాయం చేస్తానని అలా తీసుకున్నదట. మా నాన్న కూడా గడ్డి ఏరుతున్నాడు. ఈరోజు మళ్ళీ చల్లగా వాతావరణం చల్లగా ఉన్నది కాబట్టి వచ్చినాం. ఇక ఏం చేద్దామని కోసేపు గడ్డి దిద్దామని చూసినాం. గడ్డి తీసినాం కోసేపు. మా స్మైలీ నేను మా లడ్డుగాడు గడ్డి దిద్దామని చూసినాం. మా స్మైల్ అయితే చెట్లు పచ్చటి చెట్లు తీసుకుపోయి అందులో వేస్తుంది. నేను కూడా తీసిన కోసేపు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి వచ్చి ఇట్లా చేసి చిన్నప్పుడు అప్పుడెప్పుడో చేసినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన నేను ఈ భూమి దగ్గరికి. మా నాన్న కూడా గడ్డి తీస్తున్నాడు. అందరం కుప్పలు వేసాము దీన్ని. ఇక మా అమ్మ మా నాన్నకి ఇచ్చేసింది నాగలి. మా నాన్న దున్నుతాడు. ఇప్పుడు మా స్మైల్ చూడండి ఎట్లా చేస్తున్నదో. దానికి చాలా సంతోషం ఉంది. మా లడ్డు కోపంగా ఉన్నాడు, నన్ను ఇంటికి తీసుకొచ్చినావు అన్నట్టు. కానీ వానికి కూడా ఇక్కడనే ఉండాలనిపించింది. పోదాం రా అంటే అసలుకే వద్దు మమ్మీ అని అన్నారు. నేను వెళ్తున్నా అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాను అంటుంది మా స్మైల్. మా నాన్న దున్నుతున్నాడు చూడండి. మా లడ్డుగాడు చెట్టు రావట్లేదు. అది రావకున్నా కానీ దాన్ని బట్టి పీకుతున్నాడు. అది వస్తలేదు అస్సలకే. మా అమ్మ గడ్డి పీకేస్తున్నది. ఆ గడ్డి తీసేసినాక విత్తనాలు పత్తి అయినా మిరప తోట అయినా పెట్టేస్తారు. మా స్మైల్ చూడండి ఏం చేస్తుంది. మట్టి తీసుకుపోయి కుప్పలు వేస్తున్నది. మా లడ్డు అటు ఇటు తిరుగుతున్నాడు. మా మమ్మీకి గడ్డి మొత్తం తీస్తున్నది. మా స్మైల్ అయితే ఊరికి మట్టి తీసుకుపోయి అందులో వేస్తుంది. మా మమ్మీ తిట్టింది, అట్లా చెయ్యొద్దు స్మైల్, అది మట్టి వేస్తే గడ్డి కాలేదు ఎండిపోయినాక అని చెప్పినావు. మా లడ్డు గడ్డి తీస్తున్నాడు. గడ్డి తీసి దానికి ఉన్న మట్టి తీసేసిండు. మా అమ్మ ఇంకా ఏరుతూనే ఉన్నది ఆ గడ్డి అంతా ఏరినాక వస్తా ఇంటికి, మీరు వెళ్ళండి అని అన్నది. తర్వాత ఇక మా లడ్డు చూడండి ఏం చేస్తున్నాడు. మా స్మైల్ ఇంటికి వెళ్దాం రారా అంటే అస్సలకే వస్తలేడు ఇంటికి. చూడు మా స్మైల్ ఎంత గడ్డి తీసుకెళ్ళి కుప్ప మీద వేస్తుందో. దాని ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. మేము పోదాం రారా అంటే వస్తలేరు ఇంటికి. మేము చిన్నప్పుడైతే ఏడ్చేది గడ్డి తీయమంటే. మా అమ్మను మా నాన్న తిట్టేది, ఏమవుతుంది కొద్దిసేపు తీయండి అని అంటే ఏడ్చేది. ఇప్పుడు చూడండి పిల్లలు ఎట్లా తీస్తున్నారు.